ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా మొత్తం అంతా కూడా నేర్చుకుందాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయండి. సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఫ్రాక్షన్స్ అనే లెసన్ కంప్లీట్గా నేర్చుకుందాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు మీకు ఫుల్ క్లారిటీతో అంతా కూడా అర్థమవుతుంది. చాలా స్లోగా చెప్తాను ఎందుకంటే ఇది సో బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ కనుక. సో కనుక ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసాము, మీరు అందరూ ఏం చేయాలి, లైక్ అయితే చేయాలి, కామన్ లైక్ ఇట్. అయితే ఈ విధంగా సో ఈ ఫ్రాక్షన్స్ అనే మొత్తం లెసన్ అంతా కూడా నేను కింద నా వెబ్సైట్లో ఇస్తానండి. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని రాసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన టెస్ట్ కోడ్ ఉంటుంది, ఆ టెస్ట్ కోడ్ మీరు రాసుకోవచ్చు. మంచి లాజికల్ బిట్స్ అయితే ఇస్తాను. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రాక్షన్స్ మనం చిన్నప్పుడు న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాం, హోల్ నెంబర్స్ నేర్చుకున్నాం. సో న్యాచురల్ నెంబర్స్ అనేది 1 2తో స్టార్ట్ అవుతాయని తెలుసుకున్నాం, హోల్ నెంబర్స్ 0తో స్టార్ట్ అవుతాయని తెలుసుకున్నాం. మరి ఈ హోల్ నెంబర్స్ తర్వాత మనకి ఈ హోల్ నెంబర్స్లో మనకి సో మనకి అంటే మీకు ఏ విధంగా చెప్తానంటే చూడండి. ఒక స్క్వేర్ టైప్లో ఒక కేక్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ కేక్ని నలుగురు ఫ్రెండ్స్ కొనుక్కున్నారు. సో నలుగురు ఫ్రెండ్స్ కొనుక్కున్నారంటే సో అందరూ కూడా ఈక్వల్ అమౌంట్ వేసి కొనుక్కున్నారు ఈ స్క్వేర్ని. సో స్క్వేర్ టైప్ కేక్ని. ఇప్పుడు వాళ్ళు ఈ కేక్ని నలుగురు ఉన్నారు కనుక ఆ నలుగురు ABCD అనుకుందాం. ABCD. ఇప్పుడు ఈ ఏనే ఒకడు మొత్తం కేక్ తీసుకుంటాడా? తీసుకోడు. కొన్ని B అనే ఒకడే మొత్తం కేక్ తీసుకుంటాడా? తీసుకోడు. C అనే వాడు మొత్తం అంతా కేక్ తీసుకుంటాడా? తీసుకోడు. D కూడా తీసుకోడు. అంటే వీళ్ళ నలుగురు ఈక్వల్ అమౌంట్ వేశారు కనుక వీళ్ళు నలుగురు సమానంగా డబ్బులు వేసుకొని కేక్ కొన్నారు కనుక ఆ కేక్ సో నలుగురు కూడా సమానంగా తీసుకోవాలి. సో యాక్చువల్గా ఇక్కడ ఉన్నది మనకి కేక్ ఒకటే. సో ఒక కేక్ మాత్రం ఉంది. సో ఈ ఒక కేక్ నలుగురు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అంటే సో దీన్ని మనం కరెక్ట్గా హాఫ్ చేస్తాం. సో అంటే ఒక కేక్ అనేది మనకి సో సగం అయింది, హాఫ్ అయింది. సో మళ్ళీ దీన్ని మనం ఇంకొక హాఫ్ చేస్తాం. అంటే ఒక కేక్ని మనం ఏం చేస్తామంటే 4 సమాన భాగాలుగా చేస్తాం. అంటే సో ఈ ఒక కేక్ అనేది మనకి 1 2 3 4 సో 4 సమాన భాగాలుగా అయ్యాయి. ఇప్పుడు ఆ ఒక కేక్లో వాడు 1/4 పార్ట్ తీసుకుంటాడు, ఈ మొక్క తీసుకుంటాడు. సో దాన్ని 1/4 అంటారు. సో వీడు కూడా 1/4, సో వీడు కూడా 1/4, సో వీడు కూడా 1/4. సో మొత్తం మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 పీసెస్ ఉన్నాయి. సో ఈ 4 పీసెస్ కలిపితే మనకి 1 పీస్ అన్నమాట. ఈ 4 పీసెస్ కలిపితే 1 పీస్. అంటే సో ఈ కేక్ని మనకి ఈ విధంగా తీసుకుంటారు అన్నమాట. సో ఈ విధంగా మనకి తీసుకుంటారు. సో ఉదాహరణకి ఇప్పుడు అదే కేక్ని సో B and C ఊరు వెళ్ళారు. ఆ నలుగురు ఫ్రెండ్స్లో B మరియు C అనేవారు ఇద్దరు కూడా ఊరు వెళ్ళారు. ఇప్పుడు ఎవరున్నారు? A మరియు B మాత్రం ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళకి కేక్ తినాలనిపించింది. కేక్ తినాలనిపిస్తే ఇప్పుడు వీడేం దీన్ని 100 రూపాయలు అనుకున్నాం. కేక్ అనేది 100 రూపాయలు అయితే వీడు 75 రూపాయలు పెట్టాడు, ఎందుకంటే కొంచెం రిచ్. సో వీడు 25 రూపాయలు పెట్టాడు. సో వీడు 75 రూపాయలు పెట్టాడు, వీడు 25 రూపాయలు పెట్టాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఆఫ్ చేయాలి, మళ్ళీ ఆఫ్ చేయాలి. అంటే 100 రూపాయలు వీడు 25 రూపాయలు పెట్టాడంటే ఓన్లీ మనకి ఎంత 25% మాత్రమే పెట్టాడు. సో 100 రూపాయలు 75 రూపాయలు పెట్టాడంటే 75% పెట్టాడు. అంటే ఇప్పుడు ఈ కేక్ని మనం 4 భాగాలు చేసి వీడికి ఓన్లీ ఒక పార్టే ఇవ్వాలి, మిగిలిన ఈ 3 పార్ట్లు కూడా సో వీడికి ఇవ్వాలి. అంటే మొత్తం మనకి 4 పార్ట్లలో సో మొత్తం 4 పార్ట్లలో సో ఏ అయినా వాడు
3 పార్ట్లు తీసుకుంటాడు, బి అనేవాడు 1 పార్టే తీసుకుంటున్నాడు. సో మొత్తం మీద 3 + 4 మొత్తం పీసెస్ కలిపితే 1 కేక్. సో 1 కేక్ అన్నమాట. అంటే ఉన్న 1 కేక్ని మనం ఇక్కడ 1/4 1/4 1/4 అని రాసాము, ఇక్కడ 3/4 రాసాము, ఇక్కడ 1/4 రాసాము. దాన్ని 2/4 కూడా రాయొచ్చు. ఒకవేళ ఇదే కేక్ని 8 మంది మనం పంచామనుకోండి, 8 మందికి ఈక్వల్గా పంచితే అప్పుడు మనకి సో 1/8 1/8 1/8 అలాగా 8 టైమ్స్ రాస్తున్నాం. అంటే ఒక నెంబర్ని, ఇది 1 అంటే హోల్ నెంబర్, ఒక హోల్ నెంబర్ని మనం మొత్తం టోటల్ హోల్ పార్ట్ని మనం పార్ట్స్ కింద డినోట్ చేస్తే, సో పార్ట్ ఆఫ్ ది సంథింగ్, సో డినోట్ చేస్తే దాన్ని మనం ఫ్రాక్షన్ అంటాం. దాన్ని ఏమంటాం? ఫ్రాక్షన్ అంటాం. సో ఫ్రాక్షన్ ఈజ్ ఎ నెంబర్ విచ్ ఈజ్ రిప్రజెంటింగ్ పార్ట్ ఆఫ్ హోల్, పార్ట్ ఆఫ్ హోల్. సో ఒక మొత్తంలోని ఒక చిన్న పార్ట్, సో ఈక్వల్ పార్ట్ అనమాట. సో మొత్తంలోని ఈక్వల్ పార్ట్ అని వచ్చమాట. సో ఫ్రాక్షన్ ఈజ్ ఎ నెంబర్ విచ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఈక్వల్ పార్ట్ ఆఫ్ ది హోల్, ఈక్వల్ పార్ట్ ఆఫ్ ది హోల్. సో మొత్తంలోని ఒక పార్ట్ అని చెప్పచ్చు. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడం కోసం సిఆర్ A is divided by B. If A is divided by B, then this is called fraction. This is called fraction. We can say that. So A comma B అనేవి ఏవైనా 2 natural numbers అయితే whole numbers కూడా అవ్వచ్చు, కాకపోతే 0 అవ్వదు. సో B 0 అవ్వదు. సో A comma B అనేవి ఏవైనా natural numbers అయితే, మనం natural numbers తీసుకున్నాం కదా 1 2 3, అవి మీరు ఏవైనా తీసుకోవచ్చు. సో A comma B ఏవైనా 2 natural numbers అయ్యి, సో దాన్ని మనం A by B ఫామ్లో రాయగలిగితే, సో దాన్ని మనం fractions అంటాం. Otherwise, if A is divided by B, then it is also fraction. Or ఇంకోటి ఏంటి, సో the total part is represented in some part. The total part is represented in some equal parts. Some equal parts, then each equal part is called fraction. So the total part, చూడండి ఇది total part. ఈ total part నేను ఏం చేస్తున్నాను, సో ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను. So each equal part is called fraction of the total part. So fraction of the total part అని చెప్పచ్చు మేడం. సో అంటే సో A is divided by B, then A by B is called fraction. సింపుల్గా చెప్పచ్చు. A comma B are any natural numbers. A comma B are any natural numbers. If A is divided by B, then A by B is called fraction, where B not equal to 0. ఓకే, సో అంత బాగానే ఉంది సార్. మరి ఫ్రాక్షన్లోని ఇది మనకి డివైడర్. సో ఇదేంటి మనకి డివైడర్ అంటే డివిజన్ చేసేది. సో ఈ డివిజన్ చేసే పైన ఏదైతే ఉందో మనం దాన్ని న్యూమరేటర్ అంటాం. ఏమంటాం? న్యూమరేటర్. సింపుల్గా ఎన్ఆర్ రాస్తాం. NUMERTOR రాసే బదులు సింపుల్గా ఎన్ఆర్ రాస్తాం. కిందన ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్ అంటాం. సింపుల్గా DR అని రాస్తాం. సో పైన ఏదైతే ఉందో దాన్ని మనం న్యూమరేటర్ అంటాం, కిందన ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్ అంటాం. సో పైన ఏదైతే ఉందో దాన్ని న్యూమరేటర్ అంటాం, కిందన ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్ అంటాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో 1/2, 3/4, 7/8. సో చూడండి, చాలా అంటే చాలా ఫ్రాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. సో మొత్తం మీద మీకు ఫ్రాక్షన్ అంటే ఏంటో అర్థమైంది. ఫ్రాక్షన్ అంటే ఏంటో అర్థమైంది. సో అంటే ఫస్ట్ డెఫినేషన్ అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రెండోది ఫ్రాక్షన్స్ ఆన్ నెంబర్ లైన్. ఫ్రాక్షన్స్ ఆన్ నెంబర్ లైన్. నెంబర్ లైన్ మీద మనం న్యాచురల్ నెంబర్స్ని డినోట్ చేస్తాం, హోల్ నెంబర్స్ని డినోట్ చేస్తాం. మరి ఈ ఫ్రాక్షన్స్ కూడా డినోట్ చేయొచ్చు. ఎలా సార్? చూడండి, నెంబర్ లైన్ అంటే ఏంటి? a line which is having numbers on it with equal intervals or with equal distances is called number line. ఒక లైన్ మీద నెంబర్స్ రాస్తే ఆ నెంబర్స్ అన్ని కూడా ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉంటే దానిని మనం నెంబర్ లైన్ అంటాం. దాన్ని మనం నెంబర్ లైన్ అంటాం. ఉదాహరణకి 0, 1 అని ఉంది. సో ఇప్పుడు ఈ నెంబర్ లైన్ మీద నేను 1/3 అనేది దీన్ని డినోట్ చేయాలి. సో 1/3 అనే ఫ్రాక్షన్ డినోట్ చేయాలి. అంటే ఏంటి? ఇక్కడ నుండి ఇక్కడికి 1 పార్ట్ అనుకుంటే ఈ 1 పార్ట్ మనం సో 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఎందుకంటే 1/3 అంటే 3 పీసెస్లో 1 పీస్ అని అర్థం. సో 3 పీసెస్లో 1 పీస్ అని అర్థం. ఇక్కడ 1/4 అంటే 4 పీసెస్లో 1 పీస్. 3/4 అంటే 4 పీసెస్లో 4 ఈక్వల్ పీసెస్లో 3 ఈక్వల్ పీసెస్ అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం సో 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 1 2 3 అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం? 1/3, దీన్ని 2/3, దీన్ని 3/3
అంటే మీకు అర్థమైందా చూడండి, ఇది 1 piece 1/3, 1 + 1 2 pieces అంటే 2/3, 1 + 1 + 1 అంటే 3/3. సో ఈ విధంగా మనం రాయొచ్చు. ఇప్పుడు మనం ఏం డినోట్ చేయాలి, 1/3 డినోట్ చేయాలి. 1/3 అంటే ఇక్కడ వస్తుంది అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ 1/3 ఫ్రాక్షన్. ఒకవేళ 2/3 డినోట్ చేయండి అంటే ఇక్కడ మనం డినోట్ చేయాలి. ఒకవేళ 3/3 అంటే ఇక్కడ 1 అన్నా ఇక్కడ. ఈ విధంగా నెంబర్ లైన్ మీద మనం ఫ్రాక్షన్స్ ని డినోట్ చేయొచ్చు, ఏ నెంబర్ అయినా సరే. సో ఇక్కడ ఉన్న మీరు ఏ ఫ్రాక్షన్ అడిగినా సరే నేను డినోట్ చేస్తాను. సో 3/4 అన్నారు అనుకోండి, దాన్ని కూడా ఈజీగా డినోట్ చేయొచ్చు. సో అప్పుడు మనం ఏం చేయాలి, నెంబర్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ 0 ఇక్కడ 1 డ్రా చేసుకొని మనం 3/4 కనుక 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఆ 4 ఈక్వల్ పార్ట్స్ లో థర్డ్ ఈక్వల్ పార్ట్ ని మనం డినోట్ చేయాలి. అంటే ఈ 0 నుండి 1కి మనం 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 1 2 3 4. సో ఇది 1/4 అవుతుంది, ఇది 2/4 అవుతుంది, ఇది 3/4 అవుతుంది, ఇది 4/4. 4/4 అంటే ఏంటి, 4 1s 4 1s అంటే 1 వస్తుంది. సో ఇప్పుడు 3/4 అంటే ఏంటి, నేను ఇక్కడ డినోట్ చేయాలి. సో కనుక ఇది నా 3/4 అనేది ఆన్సర్. సో ఈ విధంగా మనం ఏ ఫ్రాక్షన్ అయినా సరే నెంబర్ లైన్ మీద డినోట్ చేయొచ్చు. ఏ ఫ్రాక్షన్ అయినా సరే, మనకి ఎలాంటి ఫ్రాక్షన్ ఇచ్చినా సరే నెంబర్ లైన్ మీద ఈ విధంగా డినోట్ చేయొచ్చు. అంటే మీకు ఇప్పుడు ఒక పాయింట్ అనేది అర్థమైంది, నెంబర్ లైన్ మీద మామూలు నెంబర్సే కాదు ఫ్రాక్షన్స్ కూడా మనం డినోట్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ అనేది అర్థమైంది. ఓకేనా. నెక్స్ట్, సో టైప్స్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్లోని టైప్స్ ఉన్నాయి, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం టైప్స్ నేర్చుకుందాం. సో టైప్స్ నేర్చుకునే ముందు ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే, ఫస్ట్ టైప్ ఏంటంటే మనకి లైక్ ఫ్రాక్షన్స్. ఏంటి, లైక్ ఫ్రాక్షన్స్. ఏం సార్ ఈ లైక్ ఫ్రాక్షన్స్ అంటే, ద ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ డినామినేటర్ సేమ్. 2 or more fractions are having denominator same, then those fractions are called like fractions. ఫర్ ఎగ్జాంపుల్, మీరు న్యూమరేటర్ ఏ నెంబర్స్ అయినా తీసుకోండి, కానీ డినామినేటర్ మటుకు ఒకే నెంబర్ తీసుకోవాలి, సేమ్ నెంబర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 5 అంటే ఇష్టం, నేనేం చేస్తానంటే 1/5, 3/5, 4/5 ఇలాగా నేను చూడండి 3 ఫ్రాక్షన్స్ తీసుకున్నాను. ఈ 3 ఫ్రాక్షన్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో సేమ్ నెంబర్ తీసుకున్నాను. పైన మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, కానీ కిందన మనకు సేమ్ నెంబర్ తీసుకుంటే వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఏమంటాం, లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అలా కాకుండా మీరు డిఫరెంట్గా తీసుకున్నారనుకోండి, వాటిని ఏమంటాం, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో అంటే 1/2, 3/5, 5/7. చూడండి ఇక్కడ 2, 5, 7 వేరే నెంబర్స్ తీసుకున్నాను. అంటే ఏంటి, అన్లైక్ ఫ్రాక్షన్స్. అంటే డినామినేటర్లోని సేమ్ నెంబర్ ఉంటే వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. డినామినేటర్లోని డిఫరెంట్ నెంబర్స్ ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. నెక్స్ట్, ఇందులో మూడోది ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ పేరులో ఉంది, ప్రాపర్. అరే ప్రాపర్గా ఉండరా, లేదా తొంతాను అని టీచర్స్ తిడతారు మన. ప్రాపర్గా ఉండేంటి, సరిగ్గా ఉండడం, కరెక్ట్గా ఉండడం. సో ఫ్రాక్షన్లో కూడా ప్రాపర్గా ఉండే ఫ్రాక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ప్రాపర్గా ఉన్నాను. అంటే ఏంటి, నా తల ఎంత ఉంది, సో నా బాడీ ఎంత ఉంది, అంటే నేను ప్రాపర్గా ఉన్నాను. ఓకేనా. సో అంటే తల చిన్నది, బాడీ అంతా పెద్దది. అంటే ఏంటి, ఇక్కడ ఫ్రాక్షన్ కూడా మనం దీన్ని అప్లై చేయొచ్చు. ఎలాగా, సో న్యూమరేటర్ చిన్నది, డినామినేటర్ పెద్దది. సో అలా మనం స్టడీ చేసినట్లయితే వాటిని మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ద ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ది డినామినేటర్, దోస్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2/3. చూడండి, 2 అనే న్యూమరేటర్ 3 అనే డినామినేటర్ కన్నా తక్కువ ఉంది కనుక ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. 7/9. చూడండి, 7 అనే న్యూమరేటర్ 9 అనే డినామినేటర్ కన్నా తక్కువ ఉంది. చాలా తీసుకోవచ్చండి, మీ ఇష్టం, మీరు ఎలా తీసుకున్నా సరే పర్లేదు. సో 5/8. సో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఏమంటాం, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. నెక్స్ట్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్.
పేర్లోనే ఉంది. ఇంప్రాపర్ అంటే ప్రాపర్గా లేదు అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, సో నా తల కిందకు ఉండి నా బాడీ అంతా పైన ఉంది అనుకోండి, సో నేను ప్రాపర్గా లేనని అర్థం. అంటే ఏంటి? ఐఎమ్ ఇంప్రాపర్ పర్సన్. అలాగే ఫ్రాక్షన్స్లో కూడా సో న్యూమరేటర్ ఎక్కువ ఉండి డినామినేటర్ తక్కువ ఉంది అనుకోండి, ఆ ఫ్రాక్షన్స్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే సో వీటిని రివర్స్ రాస్తే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 3/2 చూడండి, న్యూమరేటర్ ఎక్కువ ఉంది, డినామినేటర్ తక్కువ ఉంది. 9/7 మీ ఇష్టం ఏవైనా రాసుకోవచ్చు. 11/5 చూడండి. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇక్కడ మీరు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేవి 1 కన్నా తక్కువ ఉంటాయి. 1 కన్నా తక్కువ ఉంటాయి అంటే ద వాల్యూ ఆఫ్ ది ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఆర్ లెస్ దాన్ ది 1. అంటే 2ని 3తో డివైడ్ చేసాం అనుకోండి, 0 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంటే 1 కన్నా తక్కువే కదా. 7ని 9తో డివైడ్ చేస్తాం అనుకోండి, సో అంటే ఇది కూడా 0 పాయింట్ వస్తుంది, అంటే 1 కన్నా తక్కువ కదా. అంటే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్ వాల్యూస్ అనేవి 1 కన్నా తక్కువ ఉంటాయి, లెస్ దాన్ 1. ద వాల్యూస్ ఆఫ్ ది ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఆర్ ఆల్వేస్ లెస్ దాన్ 1. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అలా కాదు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏంటంటే 1 కన్నా ఎక్కువ ఉంటాయి, 1 కన్నా ఎక్కువ ఉంటాయి. చూడండి, 3/2 అంటే 1.5, 9/7 సో ఇది కూడా 1 పాయింట్ సంథింగ్ వస్తుంది, 11/5 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేవి 1 కన్నా ఎక్కువ ఉంటాయి, ప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేవి 1 కన్నా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ పేర్లో ఉంది మిక్సింగ్. సో మనం మిక్సర్ తీసుకుంటాం అందరూ ఏంటి? సో అన్ని రకాలు ఉంటాయి, పలుకులు ఉంటాయి, నెక్స్ట్ ఏంచి బూందీ ఉంటుంది, కారపూస ఉంటుంది, అన్ని కలిపిస్తారు కనుక దాన్ని మిక్సర్ అంటారు. మరి ఇక్కడ కూడా అంతే, మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే సో ఇక్కడ మనకి దేన్ని మిక్స్ చేస్తున్నారో అది ఇంపార్టెంట్ అనమాట. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా అయింది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఒక హోల్ నెంబర్ని, ఏదైనా హోల్ నెంబర్ని, ఓకేనా, ఒక హోల్ నెంబర్ని ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ని 2 పక్కన రాస్తే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. దాన్ని ఏమంటారు? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అనే హోల్ నెంబర్ తీసుకుంటున్నాను, సో 1/3 తీసుకుంటున్నాను. అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇందులో మనం ఫస్ట్ తీసుకున్న 2 కేకులు తీసుకున్నాను, ఇంకొక కేక్లోని దాన్ని 3 ముక్కలు చేసి అందులో 1 ముక్క తీసుకున్నాను. అంటే ఏంటి? సో 2 1/3. అదే కేక్ని ఇప్పుడు నేను 3 1/4 అని కూడా రాయొచ్చు. అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? 3 కేకులు తీసుకున్నాను, ఇంకొక కేకులోని 1 ముక్క తీసుకున్నాను, దాన్ని 4 పార్ట్స్ చేసి 4 ఈక్వల్ పార్ట్స్ చేసి 1 ముక్క తీసుకున్నాను. అంటే ద కాంబినేషన్ ఆఫ్ whole number and proper fraction is called mixed fraction. The combination of proper whole number with the proper fraction is called మనకి ఏమంటది? మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాయొచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయొచ్చు. ఏంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాయొచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయొచ్చు. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్గా ఎందుకు రాయలేం సార్? ఆల్రెడీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది, సో మళ్ళీ దాన్ని మనం కన్వర్ట్ చేయలేం. అందుకనే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాయొచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద రాయొచ్చు మేడం. సో అది ఎలా సార్? చూడండి, 2 1/3 మీరేం చేయాలంటే ఈ 3ని 2తో మల్టిప్లై చేయాలి. 3 2s 6. సో 6 ఇది యాడ్ చేయాలి, 6 + 1 7/3. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయొచ్చు. ఎలాగా? బై డివైడింగ్ 7 with 3. సో 7ని 3తో డివైడ్ చేస్తే వస్తుంది. చూడండి, 3 2s 6 1. అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చింది? 2 వచ్చింది కనుక 2 రాసి ఇంకా మిగిలిన రిమైండర్ అంతా 1/3 అంటే మిగిలింది కూడా రాసుకోవాలన్నమాట. సో 2 1/3 చూసారా? సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఇలా రాయొచ్చు, లేదంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇలా రాయొచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏంటంటే కింద 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, వచ్చిన ఆన్సర్ ప్లస్ దాని న్యూమరేటర్కి యాడ్ చేయాలి. కింద 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, వచ్చిన ఆన్సర్ని ఈ న్యూమరేటర్కి యాడ్ చేస్తే మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. సో ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చచ్చు మరి. సో ఇవి మనకి లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో ఇవి మనకి ఫ్రాక్షన్స్లోని టైప్స్ అన్నమాట. ఫ్రాక్షన్స్లోని అంటే ఇవి
టైప్స్. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఈక్వల్ ఫ్రాక్షన్స్. ఏంటి? ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. దానికి మనం రెండు పేర్లు పెట్టచ్చు. ఈక్వల్ ఫ్రాక్షన్స్ అన్న ఒకటే, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అన్న ఒకటే. ఏంటి సార్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఏంటి సార్, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బాక్స్ని చూడండి, ఇంకేమీ చూడొద్దు. 2/3 అనేది ఒక ఫ్రాక్షన్. అదేంటి? ప్రాపర్ ఫ్రాక్షన్. 7/4 ఇదేంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలంటే మనం ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నా పర్లేదు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు నేను దీన్ని 1తో మల్టిప్లై చేస్తాను ఫస్ట్. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 1తో మల్టిప్లై చేస్తాను. సో 2 1s are 2, 3 1s are 3. ఇప్పుడు నేను 1తో కాకుండా 2తో మల్టిప్లై చేస్తాను. 2 2s are 4, 2 3s are 6. ఇప్పుడు దీన్ని 2తో కాకుండా 3తో మల్టిప్లై చేస్తున్నాను. 3 2s are 6, 3 3s are 9. నేను 1తో మల్టిప్లై చేస్తే 2/3 వచ్చింది, 2తో మల్టిప్లై చేస్తే 4/6 వచ్చింది, 3తో మల్టిప్లై చేస్తే 6/9 వచ్చింది. ఓకేనా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 టేబుల్లో 2 2s are 2 3s క్యాన్సిల్, అంటే 2/3 వస్తుంది. 3 టేబుల్లో 3 2s are 3 3s మళ్ళీ 2/3 వచ్చింది. అంటే నాకు నెంబర్స్ అయితే పెద్ద వచ్చాయి కానీ ఆన్సర్ దాని వాల్యూ అయితే అదే, బేసిక్ వాల్యూ అయితే అదే. క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది కనుక ఇవన్నీ కూడా ఈక్వల్. ఇవన్నీ కూడా ఏంటి? మనకి ఈక్వల్ అన్నమాట. అంటే 2/3 అన్నా, 4/6 అన్నా, 6/9 అన్నా ఒకటే. 4తో మల్టిప్లై చేస్తాం అనుకోండి 8/12 అన్నా ఒకటే. 5తో మల్టిప్లై చేస్తాం అనుకోండి 10/15 అన్నా ఒకటే. అంటే ఏంటి? మన సేమ్ నెంబర్తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే సో ద వాల్యూ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఈజ్ అన్చేంజ్డ్. ద వాల్యూ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఈజ్ అన్చేంజ్డ్ కనుక ఆ వాల్యూ అనేది మారలేదు కనుక అందుకే అవి ఈక్వల్ ఫ్రాక్షన్స్ అయ్యాయి. ఈక్వల్ ఫ్రాక్షన్స్ అనేవి అయ్యాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నాను. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుంటే సో 1తో మల్టిప్లై చేస్తే 7/4, 2తో మల్టిప్లై చేస్తే 14/8, 3తో మల్టిప్లై చేస్తే 21/12. సో అంటే ఏంటి? ఇవన్నీ ఈక్వల్. ఇవన్నీ ఏంటి? ఈక్వల్. ఒకదానికొకటి ఈక్వల్. ఎందుకంటే వాల్యూ ఈజ్ నాట్ చేంజ్డ్. when multiplying numerator with denominator with the same number, value is not changed. So those are all equal fractions. Next, simplest form or least form or lowest form. మనకి ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా సరే అది మనం కంపల్సరీగా సింప్లెస్ట్ ఫామ్ ఆర్ లోయెస్ట్ ఫామ్ ఆర్ లీస్ట్ ఫామ్లో ఉంటే మంచిది అన్నమాట. ఓకేనా? అప్పుడు మనం సమ్స్ అనేది ఈజీ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు 2/3 ఇచ్చాను, 6/9 ఇచ్చాను. సో మీరు మల్టిప్లై ఇంకొక ఫ్రాక్షన్ ఇచ్చి మల్టిప్లై చేయమన్నాను అనుకోండి 6/9. సో ఇప్పుడు మనకి 2/3 అండ్ లైక్ ఫ్రాక్షన్స్ చేసినాం. మనం ఏం చేసాం? 6/9 వచ్చింది. 6/9 అనేది మనకి 2/3 యొక్క ఈక్వల్ ఫ్రాక్షన్ అన్నమాట. అంటే 2/3 అనేది 6/9కి ఈక్వల్ అవుతుంది. 2/3 అనేది 6/9కి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా 4/6 కూడా ఈక్వల్ అవుతుంది. అంటే ఒక ఫ్రాక్షన్ని న్యూమరేటర్ డినామినేటర్ని ఒకే నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటి? ఈక్వల్ ఫ్రాక్షన్. మరి 6/9 అనేది 2/3 కూడా వస్తుంది. ఎలాగా? 2 3s are 3 2s are 3 3s are. అంటే మనం క్యాన్సిలేషన్ ద్వారా పెద్ద ఫ్రాక్షన్ని చిన్న ఫ్రాక్షన్గా చేయొచ్చు. అంటే పెద్ద ఫ్రాక్షన్స్ని మనం డివిజన్తో చిన్న ఫ్రాక్షన్స్ చేస్తే దాన్ని మనం ఏమంటాం? సింప్లెస్ట్ ఫామ్ అంటాం. సింప్లెస్ట్ ఫామ్. అంటే ఒక ఫ్రాక్షన్ మనం సింప్లెస్ట్ ఫామ్ ఉంటేనే మనం సమ్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఏ ఫ్రాక్షన్ అయినా సరే మనకి రెండు న్యూమరేటర్ డినామినేటర్ మనకి ఒకే నెంబర్తో డివిజన్ చేస్తే దాన్ని మనం సింప్లెస్ట్ ఫామ్ గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 15/25. సో 15/25 అంటే ఈ రెండు కూడా ఏ టేబుల్తో ఉన్నాయి? 5 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. కనుక మనం 5 టేబుల్తో క్యాన్సిల్ చేసినట్లయితే 5 3s are 5 5s are. సో 3/5 వస్తుంది. సో ఈ విధంగా న్యూమరేటర్ డినామినేటర్ ఒకే నెంబర్ మనం కామన్ నెంబర్ ఉంటే ఆ కామన్ నెంబర్తో మనం డివిజన్ చేసినట్లయితే అది మనకి సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం 12/24 అంటే ఈ రెండు కూడా మనకి
ఈ రెండు కూడా మనకి 12 టేబుల్ ఉంది. అంటే మీరు డైరెక్ట్గా 12 టేబుల్తో 12 1 12 2 చేయొచ్చు, లేదంటే ఫస్ట్ 2 టేబుల్తోను, నెక్స్ట్ 3 టేబుల్తోను కూడా చేయొచ్చు, లేదంటే 4 టేబుల్తోనో చేయొచ్చు. అంటే కామన్గా ఉన్న నెంబర్ని మనం ఒకేసారి చేయొచ్చు, లేదంటే మరలా చేయొచ్చు అన్నమాట. సో ఈ 12/24 మనం కావాలంటే 2 టైమ్స్ డివిజన్ చేయొచ్చు, లేదంటే 3 టైమ్స్ డివిజన్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా 4 టైమ్స్ కూడా చేయొచ్చు, లేదంటే 1 టైం కూడా చేయొచ్చు అన్నమాట. సో అంటే ఏంటి, మనకి ఇది 2 టేబుల్లో ఉంది, 3 టేబుల్లో ఉంది, 4 టేబుల్లో కూడా ఉంది. సో డివిజన్ అనేది మీకు నచ్చిన విధంగా చేయొచ్చు. అట్ లాస్ట్ ఏంటంటే మనం ఎలా చేసినా సరే ఒకే ఒక ఆన్సర్ రావాలి, అందరికీ ఒకే ఒక ఆన్సర్ రావాలి. సింప్లెస్ట్ ఫామ్ అనేది అందరికీ ఒకే ఒకటి ఉంటుంది. సింప్లెస్ట్ ఫామ్ అంటే లేదు, న్యూమరేటర్ డినామినేటర్ కూడా ఏ నెంబరు ఉండకూడదు, ఓన్లీ 1 మాత్రం ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను 2 టేబుల్తో చేస్తాను. 2 6 2 12 మళ్ళీ 2 టేబుల్, 2 3 2 6 సో 4 టేబుల్ 4 3 ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే 2 3 2 6 మళ్ళీ 3 1 3 2 సో 1/2 రావాలి, ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది. సో 1/2 అనేది దీని ఆన్సర్ అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం ఒక ఫ్రాక్షన్ ని సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలంటే మనం ఖచ్చితంగా ఏంటి, లోయెస్ట్ ఫామ్ లో ఉండాలి. అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఒకటి తప్పించి ఇంకే నెంబర్స్ కూడా ఉండకూడదు అన్నమాట. ఇక మనం ఏంటంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంది. సో ఇప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్ సంబంధించిన ఫ్రాక్షన్స్ ని ఎలా యాడ్ చేయాలో, ఎలా సెపరేట్ చేయాలో చూద్దాం. సో 2 ఫ్రాక్షన్స్ ని లేదంటే 3 ఫ్రాక్షన్స్ ని ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయడం అంటే ఏంటంటే మనం రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ తీసుకోవచ్చు, అన్లైక్ ఫ్రాక్షన్స్ తీసుకోవచ్చు. ముందుగా మనం లైక్ ఫ్రాక్షన్స్ తీసుకుందాం. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, డినామినేటర్ లోనే రెండు కూడా సేమ్ నెంబర్ ఉండాలి. సో మనం తీసుకున్న 2 లేదా అంతకంటే ఎక్కువ ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్ 2 కూడా సేమ్ ఉండాలి. చూడండి, 1/5 + 3/5 తీసుకున్నాను. ఈ 2 ఫ్రాక్షన్స్ మనం యాడ్ చేయాలంటే ఏం చేయాలి, సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సో అంటే రెండింటికి ఒకటే డినామినేటర్, ఇంకా పైన ఇచ్చిన 2 న్యూమరేటర్స్ ని యాడ్ చేయాలి, కింద డినామినేటర్ లో 5 అనేది రాయాలన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు, 1 + 3/5 అని రాయొచ్చు. 1 + 3/5. సో కామన్ డినామినేటర్ ముందు రాసేస్తాము, పైన 1 + 3 రాస్తాం. ఎందుకంటే సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్, సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సో 1 + 3 అంతా మనకి 4/5. అంటే 1/5 ని 3/5 ని యాడ్ చేస్తే మనకు వచ్చేది 4/5 అవుతుంది అన్నమాట. 4/5 అవుతుంది. ఇదేంటి, మనకి లైక్ ఫ్రాక్షన్స్. ఎందుకంటే ఇచ్చిన 2 ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ లో 5 ఉంది కనుక వీటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్, సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్ చేస్తే మనకి ఫ్రాక్షన్స్ ని ఈజీగా మనం యాడ్ చేయొచ్చు అన్నమాట, ఈజీగా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 3 ఫ్రాక్షన్స్ ని యాడ్ చేద్దాం. 1/9 + 3/9 + 4/9 + ఇంకోటి తీసుకుందాం 2/9. సో అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఆల్ న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సో అంటే 1 + 3 + 4 + 2/9. అంటే ఎన్ని ఫ్రాక్షన్స్ ఉన్నా సరే మనకి చిన్న ఫామ్ లో తెలిస్తే ఈజీగా చేయొచ్చు అన్నమాట. 1 + 3 4, 4 + 4 8, 8 + 2 10, 10/9. అంటే 1/9, 3/9, 4/9, 2/9 ఇవన్నీ యాడ్ చేస్తే నాకు సింపుల్ గా 10/9 వచ్చింది. అంటే ఏం చేస్తాం మనం, ఆ న్యూమరేటర్స్ ని సింపుల్ గా అన్నిటిని యాడ్ చేసి దాన్ని కామన్ డినామినేటర్, అన్నిటికీ కామన్ గా ఏదైతే డినామినేటర్ ఉందో అది రాస్తుంది అన్నమాట. సో చాలా అంటే చాలా ఈజీ, లైక్ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయడం చాలా ఈజీ. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అంటే న్యూమరేటర్స్ ని అన్నిటిని యాడ్ చేయాలి, డినామినేటర్ ని రాయాలన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ డిఫరెన్స్ చూద్దాం. లేదంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. డిఫరెన్స్ కూడా సేమ్ అండి, తర్వాత అన్లైక్ ఫ్రాక్షన్స్ చూద్దాం. డిఫరెన్స్ కూడా అంతే, డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్, డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్ బై కామన్ డినామినేటర్. సో ఇక్కడ 3 - 1/5, 3లో 1 తీస్తే ఎంత 2. సో అంటే 2/5 వస్తుంది అన్నమాట, 2/5 వస్తుంది. అంటే డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్, డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. నెక్స్ట్ 9/7 - 3/7. ఇప్పుడు ఏమవుద్ది, డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ 9 - 3 బై కామన్ డినామినేటర్ 7. 9లో 3 తీస్తే ఎంత 6, 6/7. సో ఈ విధంగా సమ్ ఆఫ్ ది లైక్ ఫ్రాక్షన్స్ కానీ డిఫరెన్స్ ఆఫ్ ది లైక్ ఫ్రాక్షన్స్ కానీ మనం చేసినట్లయితే sum of the numerators by common denominator in the sum of the fractions, difference of the numerators by common denominator anadi, so in the difference subtraction.
సో ఈ విధంగా మనకి లైక్ ఫ్రాక్షన్స్ చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చండి. సో లైక్ ఫ్రాక్షన్స్ మనం చేసినప్పుడు ఓన్లీ కామన్ డినామినేటర్ రెండు సేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలా ఉన్నట్లయితే జస్ట్ వాటిని యాడ్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం చేయొచ్చు. ఇప్పుడు మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ చూద్దాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్ అనేది సేమ్ ఉండదన్నమాట. డినామినేటర్ సేమ్ గా లేకపోతే దాన్ని ఏమంటారు, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఉదాహరణకి 2/3 అండ్ 4/5 తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని నేను డైరెక్ట్ గా యాడ్ చేయను. 2 + 4 6/3 5 15 రాయకూడదు. సో ఎందుకంటే మనం ఫ్రాక్షన్స్ ని యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా లైక్ ఫ్రాక్షన్స్ ఉండాలి. లైక్ ఫ్రాక్షన్స్ ఉంటేనే మనం యాడ్ చేయదు. సో ఇప్పుడు వీటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చాలి. లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చి అప్పుడు మనం చేయాలి. దానికి మనం ఏం చేయాలంటే 3కి 5కి మనకి ఎల్సిఎం ఎంత 15 అవుతుంది. కనుక 3 టేబుల్లో 15 ఎన్నిసార్లు పోతుంది, 5 టేబుల్లో 15 ఎన్నిసార్లు పోతుందో ముందు రాయాలి. సో అంటే మనకి 3 5 15 లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఆ రెండింటికి ఉండే కామన్గా ఉండే మల్టిపుల్ నెంబర్ని మనం అక్కడ రాయాలన్నమాట. సో 3కి 5కి కామన్గా ఉండే మల్టిపుల్స్ 15 30 45 అలాగే 15 టేబుల్ వస్తుంది. సో 15 టేబుల్లో లీస్ట్ 15 కనుక మనం 15ని తీసుకుని ఆ 15 సహాయంతో ఈ రెండింటిని కూడా మనం లైక్ ఫ్రాక్షన్స్ చేయొచ్చు అన్నమాట. సో ఉదాహరణకి ఇప్పుడు మనం ఈ 3కి 5కి ఎల్సిఎం కడదాం. సో 3కి 5కి ఎల్సిఎం కడితే మనకి సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎంత అవుతుంది, 15 అవుతుంది. సో ఈ 15 అనేది 3 టేబుల్లో మనకి 5 టైమ్స్ పోతుంది. సో 3, 5 సో 3 1s 5 మళ్ళీ 5 1s కనుక 3 5s 15 అనేది ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు ఈ 15ని మన ఫస్ట్ ఫ్రాక్షన్లోని 3 ఉంది కదా, ఆ 3తో డివైడ్ చేద్దాం. 3 1s 3 5s. ఇప్పుడు ఈ వచ్చిన 5ని ఫస్ట్ ఫ్రాక్షన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. సో 5/5 సో 2 × 5 అండ్ 3 × 5 ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్ రాద్దాం. సెకండ్ ఫ్రాక్షన్ ఏంటి 4/5. ఈ 4/5లో డినామినేటర్ 5 ఉంది కదా, ఆ 5తోని ఈ 15ని డివైడ్ చేయాలి. ఆ 5తోని ఈ 15 డివైడ్ చేస్తే 5 1s 5 3s. ఈ వచ్చిన 3ని న్యూమరేటర్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. అంటే 4 × 3 అండ్ 5 × 3. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫ్రాక్షన్కి 15 డినామినేటర్ వచ్చింది, సెకండ్ ఫ్రాక్షన్ కూడా 15 డినామినేటర్ వచ్చింది. అంటే చాలా ఈజీగా మనం ఇప్పుడు వీటిని యాడ్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ ని మనం ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ గా చేసాం కనుక ఈజీగా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు 2 5s 10 అవుతుంది, 3 5s 15 అవుతుంది, ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది కనుక ప్లస్ 4 3s 12 అవుతుంది, 5 3s 15 అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చింది అన్లైక్ ఫ్రాక్షన్స్, మనం ఎల్సిఎం సహాయంతో ఇచ్చిన అన్లైక్ ఫ్రాక్షన్స్ ఏం చేసాం, లైక్ ఫ్రాక్షన్స్ చేసాం. సో అంటే ఇప్పుడు మనం ఈజీగా చేయొచ్చు కదా, ఆల్రెడీ మనం చేసాం కదా, సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్ అనే ఫార్ములా సహాయంతో చేసేవచ్చు కదా. సో కనుక సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్, సో కామన్ డినామినేటర్ 15 అవుతుంది, సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ 10 + 12 అవుతుంది. సో 10 + 12 ఎంత మనకి 22 అవుతుంది. 22/15 అంటే ఇచ్చిన అన్లైక్ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేస్తే మనకి 22/15 వస్తుంది. దీనికి ఏదైనా టేబుల్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే అలాగే ఉంచవచ్చు. సబ్ట్రాక్షన్ కూడా అంతేనండి, సేమ్. ఇప్పుడు అదే తీసుకుందాం, 2/3 మైనస్, ఓకే సబ్ట్రాక్షన్ కాకుండా ఇంకొక ఫ్రాక్షన్ తీసుకుందాం. ఇప్పుడు మనకి అంటే దీన్ని డైరెక్ట్ గా కూడా చేయొచ్చు, ఇలా కాకుండా డైరెక్ట్ గా చేయొచ్చు. 3, 5 ఎల్సిఎం ఎంత 15 కదా. సో అలాగే మీరు డైరెక్ట్ గా 3 5s 15 రాసి 3 టేబుల్లో 5 అనేది 15 అనేది 5 టైమ్స్ పోతుంది కనుక 2 × 5 రాస్తాం. నెక్స్ట్ ప్లస్ 5 టేబుల్లో 15 అనేది 3 టైమ్స్ పోతుంది, ఆ 3 × ఈ 4 మాట. సో అంటే 4 × 3 అంటే దీన్ని డైరెక్ట్ గా కూడా చేయొచ్చు, ఎంతలా కాకుండా. సో 2 5s 10 ప్లస్ 4 5s 20/15. సో అలా చేసినా సరే మనకి అదే ఆన్సర్ వస్తుంది. ఇది డైరెక్ట్ మెథడ్ అనమాట. సో అంటే మనం ప్రతి ఫ్రాక్షన్ లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చకుండా ఇలా చేయొచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు పెద్ద క్లాస్కి వస్తున్నాం కనుక సో మనం ఈ విధంగా చేసినట్లయితే కొంచెం ఈజీగా సమ్స్ ని మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. లైక్ ఫ్రాక్షన్స్ ని ఈజీగా చేయొచ్చు, అన్లైక్ ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చి అప్పుడు మనం వాటిని ఈజీగా చేయొచ్చు అన్నమాట. మనకి ఈ రెండు మెథడ్లో కూడా సెకండ్ మెథడ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే డైరెక్ట్ గా ఎల్సిఎం తీసుకుని చేయడం వల్ల ఏంటంటే సమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్ కూడా ఎంతేనండి, జస్ట్ ఏంటంటే మనకి ప్లస్ బదులు మైనస్ వస్తుంది అంతే. సో ఎక్కడైతే ప్లస్ ఉంటుందో అక్కడ మైనస్ పెడితే సేమ్ ప్రొసీజర్, సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ప్రొసీజర్. సో జస్ట్ ఏంటంటే ప్లస్ బదులు మైనస్ పెడతా అంటే. సో 10లో -12 తీస్తే ఎంత మనకి -2. సో -2 కనుక ప్లస్ రావాలంటే మన నెంబర్స్ మార్చుకోవాలి. సో ఇక్కడ ఏమొస్తుంది -2/15 వస్తుంది, -2/15. లేదు సార్ నాకు ప్లస్ రావాలంటే అప్పుడు మనం ఏంటి, మొదటి తీసుకున్న ఫ్రాక్షన్ పెద్ద ఫ్రాక్షన్ తీసుకోవాలి, నెక్స్ట్ ఫ్రాక్షన్ చిన్న ఫ్రాక్షన్ తీసుకోవాలి. అంటే నేను 4/3 అదేవిధంగా
2/5 తీసుకున్నాను అనుకో, 2 రివర్స్ చేశాను అనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది, వాల్యూస్ రివర్స్ అవుతాయి, అప్పుడు +2 వస్తుంది అనమాట. సో 4 5 are 20, 2 3 are 6. సో 20లో 6 తీస్తే మనకి 14/15 అంటే మనకి ప్లస్ వస్తుంది. అంటే మొదట మనం పెద్ద ఫ్రాక్షన్ తీసుకున్న తర్వాత చిన్న ఫ్రాక్షన్ తీసుకుంటే మన వాల్యూ అనేది పాజిటివ్ వస్తుంది. మొదట చిన్న ఫ్రాక్షన్ తీసుకున్న తర్వాత పెద్ద ఫ్రాక్షన్ తీసుకుంటే మన వాల్యూ అనేది పెద్దది వస్తుంది. సో ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. సో లైక్ ఫ్రాక్షన్స్ అయితే డైరెక్ట్ గా చేస్తాము, అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే మనం అవి లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేసుకొని చేస్తామట. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఫ్రాక్షన్స్ లోని అన్ని నేర్చుకున్నారు, ఎడిషన్ నేర్చుకున్నారు, సబ్ట్రాక్షన్ కూడా నేర్చుకున్నారు. నెక్స్ట్ టాపిక్ లో మనం మల్టిప్లికేషన్ ఇన్ ఫ్రాక్షన్స్ చూద్దాం. సో ఫ్రాక్షన్స్ ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూద్దాం. సో చూడండి, మల్టిప్లికేషన్ లో మనకి ఫ్రాక్షన్స్ ని ఎన్ని రకాలుగా ఉంటాయంటే, ఫస్ట్ వన్ ఏంటంటే మనం ఒక నెంబర్ని ఒక ఫ్రాక్షన్తో డివైడ్ చేస్తాం. ఒక నెంబర్ని ఒక ఫ్రాక్షన్స్తో మల్టిప్లై చేస్తాం. ఒక నెంబర్ని ఒక ఫ్రాక్షన్స్తో మల్టిప్లై చేస్తాం. రెండోది, ఒక ఫ్రాక్షన్ని ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తాం. మూడోది, ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తాం. మీరు నెంబర్ని ఫ్రాక్షన్తో మల్టిప్లై చేసిన, ఫ్రాక్షన్ని నెంబర్తో మల్టిప్లై చేసిన, లేదంటే ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తో మల్టిప్లై చేసిన, మీ అందరికి కూడా ఒకటే మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్ ఫార్ములా. సో అంటే ఏవైనా రెండు ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయాలంటే అది ఏ ఫ్రాక్షన్ అవనండి, ప్రాపర్ అవనండి, ఇంప్రాపర్ అవనండి, ఏదైనా అవనండి. సో మనకి ఫార్ములా ఏంటంటే పైన 2 మల్టిప్లై చేసి కింద 2 మల్టిప్లై చేయాలి. మరి ఇక్కడ నెంబర్ సార్ ఫ్రాక్షన్ లేదు కదా సార్ అంటే దీన్ని 5/1 రాసి, దీన్ని 4/1 రాసి అయిపోయింది. సో ప్రొడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్, సో అంటే 5 × 2/1 × 3 ఏమవుద్ది, సో 10/3. ఇక్కడ 5 × 4/7 × 1, 5 4s ఎంత 20, 7 1s 7, సో 20/7. ఇక్కడ సో 2 × 4 by product of the numerators by product of the denominators. So 4 2s are 8/3 5s are 15. సో ఈ విధంగా ఫ్రాక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ చాలా అంటే చాలా ఈజీ అండి. ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్. అయితే మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఏవైనా 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 3 4s are 12 వచ్చిన ఈ ఆన్సర్ అనేది ఈ 3 కన్నా ఎక్కువ ఉంటుంది, ఈ 4 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది నెంబర్స్లోనే, ఓకేనా. సో ఏవైనా 2 నెంబర్స్ మనం మల్టిప్లై చేస్తే ఆ వచ్చే ఆన్సరు తీసుకున్న ప్రతి నెంబర్ కన్నా ఎక్కువ ఉంటుంది. మరి ఫ్రాక్షన్స్లో రివర్స్, ఫ్రాక్షన్స్లో ఏంటి రివర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2/3ని 4/5ని మల్టిప్లై చేస్తాం. సో 2 4s ఎంత 8, 3 5s ఎంత 15. ఈ 8/15 అనేది 2/15 కన్నా తక్కువ ఉంటుంది, 4/15 కన్నా తక్కువ ఉంటుంది. సో అంటే ఈ 8/15 అనేది సో 2/3 కన్నా తక్కువ ఉంటుంది, ఈ 8/15 అనేది 4/5 కన్నా తక్కువ ఉంటుంది. ఎప్పుడు మనం తీసుకున్న ఫ్రాక్షన్స్ కనుక ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయితే వచ్చే ఆన్సర్ మనం తీసుకున్న ఫ్రాక్షన్స్ కన్నా తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మన నెంబర్స్లో వచ్చే ఆన్సర్ మనం తీసుకున్న నెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అనుకోండి, మరి ఇవి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కదా, 3/1 4/1 అంటే ఇదే ఫార్ములాను ఫాలో అవుతుంది. అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రాపర్ ఫ్రాక్షన్స్, the product of the proper fractions is always less than the each of the following fractions, each of the given fractions. The product of the 2 improper fractions is greater than the each of the given fractions. అంటే 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్, వచ్చే ఆన్సర్ అనేది ప్రతి ఫ్రాక్షన్ కన్నా తక్కువ ఉంటుంది. 2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఇచ్చిన ఫ్రాక్షన్స్ కన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అంతే లాజిక్, ఇంకేం లేదు. సో ఇది మనకి మల్టిప్లికేషన్ గురించి ఫ్రాక్షన్స్. ఇకపోతే రెసిప్రోకల్. ఒక ఫ్రాక్షన్ని మనం రివర్స్ చేసామనుకోండి, అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని న్యూమరేటర్గా చేస్తే దాన్ని ఇచ్చిన ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3/5 తీసుకున్నాను, నేను 5ని డినామినేటర్ని న్యూమరేటర్ చేశాను, 3 అనే న్యూమరేటర్ని డినామినేట్ చేశాను. సో అప్పుడు మనం ఏమవుతుంది, ఈ 5/3 ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ 3/5. ఈ 5/3 ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్
3/5 అంటే సింపుల్గా ఏంటి ఆ రెండు ప్రోడక్ట్ చేస్తే 1 రావాలి. సో ఇఫ్ 2 fractions are reciprocal to each other then the product is 1. So 3/5 into 5/3 చూడండి 5 క్యాన్సిల్ అయిపోద్ది, 3 క్యాన్సిల్ అయిపోద్ది, 1 వస్తుంది ఆన్సర్. సో ద ప్రోడక్ట్ ఆఫ్ ది 2 fractions is equal to then the fractions are reciprocal to each other. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, రెసిప్రోకల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏదైనా ఒక ఫ్రాక్షన్ a/b అనే ఒక ఫ్రాక్షన్ ఇస్తే దాని రెసిప్రోకల్ మీరు రాయాలంటే b/a రాయాలి, అంటే రివర్స్లో రాయాలి. సో న్యూమరేటర్ని డినామినేటర్గా, డినామినేటర్ని న్యూమరేటర్గా రాయాలి. అలా రాసినట్లయితే మనకి దాన్ని రెసిప్రోకల్ అంటారు. సో మల్టిప్లికేషన్ అర్థమైంది, రెసిప్రోకల్ అర్థమైంది. ఈ రెసిప్రోకల్ అర్థమైతే డివిజన్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. డివిజన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు డివిజన్ కూడా సేమ్ దీనిలాగే చేద్దాం. సో ఏంటి డివిజన్? ఫస్ట్ ఒక నెంబర్ని, ఇవే నెంబర్స్ తీసుకుందాం. 5 అనే నెంబర్ని 2/3తో డివైడ్ చేయాలి. రెండోది ఏంటి? 5/7 అనే నెంబర్ని 4 అనే నెంబర్తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ 2/3 అనే నెంబర్ని 4/5తో డివైడ్ చేయాలి అని అనుకుందాం. ఇప్పుడు 5ని 2/3తో డివైడ్ చేసే బదులు 5ని 3/2తో మల్టిప్లై చేయాలి. అంటే 2/3 యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేయాలి. అంటే సో 5ని 2/3తో మల్టిప్లై చేసినా ఒకటే, లేదంటే 5ని దీని యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేసినా ఒకటే. సో రెసిప్రోకల్తో మల్టిప్లై చేయండి అంటే 3/2 ఇది మాట. సో 5ని 3/2తో మల్టిప్లై చేయాలి. సో మనకు తెలుసు కదా. సో 5 3s are 15, 2 1s are 2. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. 5/7ని 4తో డివైడ్ చేసినా పర్లేదు, లేదంటే 5/7ని 4 యొక్క రెసిప్రోకల్ 1/4తో మల్టిప్లై చేసినా పర్లేదు. సో ఇంటూ 1/4. సో 5 1s are 5, 7 4s are 28. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ 2/3ని 4/5తో డివైడ్ చేసినా ఒకటే, లేదంటే 2/3ని 5/4 అంటే 4/5 యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేసినా ఒకటే. సో మల్టిప్లై చేసి రాయండి. మల్టిప్లై చేసి రాస్తే సో 5/4 రాయాలి. సో 5/4 రాస్తే 2 1s are 2 2s are. సో 5/6 ఈజ్ ద ఆన్సర్. సార్ ప్రాసెస్ అయితే అర్థమైంది సార్. సో ఇక్కడ అర్థమైంది, అక్కడ అర్థమైంది ప్రాసెస్. కానీ మనం ఎందుకు సార్ మనం మల్టిప్లై చేసే రెసిప్రోకల్తో చేయాలి సార్, అదే అర్థం అవ్వలేదు సార్. ఓకేనా, అదే అందరికీ అర్థం అవ్వలేదు సార్ అన్నారు కదా. సో ఇప్పుడు నేను ఒక చిన్న కాన్సెప్ట్తో మీకు క్లియర్ చేస్తున్నాను. చూడండి. ఓకే, మనం స్టార్టింగ్ తీసుకున్న కేక్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఓకేనా. సో ఒక కేక్ ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను ఈ కేక్ని 2 భాగాలు చేశాను. అంటే ఇది 1/2, ఇది 1/2. నాకు 2 పీసెస్ వచ్చాయి. 1/2 అనే 2 పీసెస్ వచ్చాయి. అంటే ఇది 1/2, ఇది 1/2. అంటే మొత్తం కేక్ని నేను దేంతో డివైడ్ చేస్తున్నాను? 1/2తో డివైడ్ చేస్తున్నాను. సో 1 డివైడెడ్ బై 1/2. సో అంటే మొత్తం కేక్ ఇప్పుడు నాకు ఎన్ని వచ్చే ఆన్సర్స్? 2 పీసెస్గా వచ్చాయి. 2 పీసెస్గా వచ్చాయంటే ఇప్పుడు చూడండి, దీన్ని ఏం చేస్తానంటే మన రెసిప్రోకల్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. 1 ఇంటూ సో 1/2 రెసిప్రోకల్ ఏమవుద్ది? 2/1 అంటే ఏమవుద్ది? సో 1 2s are 2. చూడండి 2 పీసెస్ వచ్చాయి కదా. అంటే ఫ్రాక్షన్స్ని డివిజన్ అంటే ఎన్ని పీసెస్ వస్తున్నాయి అనేది అర్థం అన్నమాట. సో ఫ్రాక్షన్స్ని డివిజన్ అంటే ఎన్ని పీసెస్ వస్తున్నాయని అర్థం. డెసిమల్స్. సో మనం దీని ముందు చాప్టర్ మనం ఫ్రాక్షన్స్ నేర్చుకున్నాం. సో ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో మనం డివైడ్ చేసి వచ్చేదాన్ని ఫ్రాక్షన్ అంటాం అన్నాం. లేదంటే ఒక హోల్ పార్ట్లో సమ్ పార్ట్ తీసుకుంటే దాన్ని మనం ఫ్రాక్షన్ అంటాం అనుకున్నాం. అయితే ఇక్కడ కూడా డెసిమల్స్ కూడా ఫ్రాక్షన్సే. డెసిమల్స్ ఆర్ వన్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్. సో ద నెంబర్స్ divided with 10 or 100 or 1000 are called decimal fractions. ఏవైతే నెంబర్స్ని మనం 10తో కానీ 100తో కానీ 1000తో కానీ లేదంటే 10 పవర్స్తో కానీ మనం డివైడ్ చేసినట్లయితే వచ్చే వాటిని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. చూడండి 5/10. సో దిస్ ఈజ్ డెసిమల్ ఫ్రాక్షన్.
25/100, this is decimal fractions. 125/1000, this is also decimal fractions. 1245/100, this is also decimal fractions. సో ఇలాగ మనకి ఫ్రాక్షన్ రూపంలో ఉంటే కిందన మనకి 10 లేదంటే 10 యొక్క మల్టిపుల్స్ ఉంటే వాటిని మనం సో డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. 10 లేదా పవర్స్ ఆఫ్ 10 అంటే వాటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. అలా కాకుండా దీన్ని నేను సో 0.5 రాస్తాను, దీన్ని 0.25 రాస్తాను, సో దీన్ని 0.125 రాస్తాను, సో దీన్ని 12.45 రాస్తాను. సో ఎలా సార్ రాస్తారు దీన్ని అంటే సింపుల్. కిందన డినామినేటర్లో 1 0 ఉంటే 1 తర్వాత 1 0 ఉంటే పైన న్యూమినేటర్లో 1 డిజిట్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి, అందుకనే పాయింట్ పెట్టాలి. సో పాయింట్ తర్వాత మనకి 0 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ 2 zeros ఉన్నాయి కనుక సో 1 2 అంటే ఈ 2 ప్లేసెస్ తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టాలి. ఇక్కడ 1 2 3 ప్లేసెస్ ఉన్నాయి కనుక 1 2 3 ఇక్కడ మనం పాయింట్ పెట్టాలి. ఇక్కడ 2 zeros ఉన్నాయి కానీ పైన 4 నెంబర్స్ ఉన్నాయి. మన కాన్సెప్ట్ ఏంటి, కిందన 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉంటే పైన అన్ని ప్లేసెస్ తర్వాత రైట్ టు లెఫ్ట్ పాయింట్ పెట్టాలి. సో 1 2 అంటే ఈ 2కి 4కి మధ్యలో ఇక్కడ పాయింట్ పెట్టాలి, అందుకే ఇక్కడ పెట్టాము. సో వీటిని డెసిమల్స్ అంటాము, వీటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం, వీటిని మనం డెసిమల్స్ అంటాము, వీటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. అయితే ఇవి ఎందుకు సార్ మనం నేర్చుకోవాలి సో అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోర్ షాప్లో కానీ లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి సో ఇలా రాస్తారు, ఏదైనా ఒక ఐటెం కొన్నారనుకోండి సో అక్కడ మనకి ఈ విధంగా రాస్తారు. దీని అర్థం ఏంటి, సో 10 రూపీస్ 75 పైసా అని అర్థం. సో అలాగా మనకి అన్ని పైసెస్లో వచ్చిన తర్వాత దాన్ని రౌండ్ అప్ చేసి సో దాని ఏంటంటే ఒక హోల్ నెంబర్కి కన్వర్ట్ చేస్తారు అనమాట. అంటే ఇంకో దానికి 0.25 రావచ్చు, ఇంకో దానికి సో 1.15 రావచ్చు. ఇలాగా మనకి ఈ డెసిమల్స్ ఏవైతే వస్తాయో అవన్నీ యాడ్ చేసి దాన్ని హోల్ నెంబర్గా చేస్తాం. అంటే మన రూపీస్ తీసుకుంటే మనకి 10.75 వస్తుంది. సో ఇది ఈ పార్ట్ మనం డెసిమల్ పార్ట్ అంటారన్నమాట. సో దీన్ని హోల్ నెంబర్ పార్ట్ అంటారన్నమాట. ఓకే, సో డెసిమల్ అంటే మీకు అర్థమైంది. సో ఇప్పుడు మనీ రూపంలో డెసిమల్స్ ఎలా చూస్తాం చెప్పాను కదా, ఏదైనా ఒక ఐటమ్ కొంటే సో 10 రూపీస్ 75 పైసా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా బట్టలు మనం కొన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో ట్యాక్స్లు అన్నీ యాడ్ చేసుకుంటే మనకి 999.99 అని ఉంటుంది. అంటే ఇది యాక్చువల్గా 1000 బట్ అంటే 0.99 అంటే డిస్కౌంట్ ఏదో 0.001 డిస్కౌంట్ ఇచ్చినట్లు అనమాట. సో ఇది రూపీస్ అనమాట. లేదంటే 15 రూపీస్ 25 పైసా, సో 15 రూపీస్ 25 పైసా. సో ఇలా రాయొచ్చు మరి. సో మనీని మనం ఈ విధంగా మనం డెసిమల్స్లో రూపంలో చూపించవచ్చు. నెక్స్ట్ లెంత్. సో లెంత్ అంటే ఏంటి, మనకి పొడవు. సో పొడవును కూడా మనం చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక 650 మీటర్స్ నడిచాను అనుకోండి, 650 మీటర్స్ ఓన్లీ మీటర్స్లో నడిచాను. కిలోమీటర్లో ఎంత నడిచానో నాకు తెలియదు. సో కిలోమీటర్లో ఎంత నడిచానో తెలియాలంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అంటే దీని ఏం చేయాలి, 1000తో డివైడ్ చేయాలి. 1000తో డివైడ్ చేస్తే సో 1 2 3 ఇక్కడ మనం పాయింట్ పెట్టాలి. సో అంటే 0.6 కిలోమీటర్స్ నేను నడిచాను. చూసారా, అంటే 650 మీటర్స్ అనేది మన నార్మల్ నెంబర్, కానీ నేను కిలోమీటర్స్లో డినోట్ చేసేసరికి 0.6 కిలోమీటర్స్గా మారిపోయింది. అంటే మనం దూరాలను కూడా డిస్టెన్సెస్ని కూడా లెంత్స్ని కూడా మనం ఏంటంటే డెసిమల్స్ని యూజ్ చేస్తాం. అంటే మన మనీలో కూడా డెసిమల్స్ యూజ్ చేస్తాం, మన లెంత్స్ని కూడా మన లెంత్ ఏదైతే లెంత్స్ ఉంటాయో వాటిని కూడా మనం డెసిమల్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వెయిట్స్. వెయిట్ చూద్దాం. సో వెయిట్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బాబుని తీసుకుందాం. సో చిన్న బాబు ఏంటంటే సో తను 750 గ్రామ్స్ ఉన్నాడు అనుకున్నాం. చిన్న బాబు అప్పుడే పుట్టాడు, వెయిట్ లాస్ బాబు అన్నమాట. 750 గ్రామ్స్ బాబు పుట్టాడంటే సో మనకి దీన్ని 1000 మనకి ఏంటంటే 1 kg ఈజ్ ఈక్వల్ టు కిలోగ్రామ్లో మనం కన్వర్ట్ చేయాలనుకోండి. 1 kg ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి 1000 గ్రామ్స్. కనుక దీన్ని 1000తో డివైడ్ చేస్తే మనకి ఏం వస్తుంది, లేదంటే పోనీ 2750 గ్రామ్స్ పుట్టాడు. 2750 గ్రామ్స్ పుట్టాడు. సో అంటే 2 కేజీల దగ్గరలో 3 కేజీల దగ్గరలో. సో ఇప్పుడు ఆ అబ్బాయి సో కిలోగ్రామ్లో కన్వర్ట్ చేయండి అంటే అప్పుడు మనకి ఏం చేయాలి, 1000తో డివైడ్ చేయాలి. 1000తో డివైడ్ చేసినప్పుడు 1 2 3 కనుక 1 2 3 అంటే ఏమొస్తుంది ఇక్కడ 2.75 కిలోగ్రామ్స్. చూడండి ఇక్కడ 2.75 అని రాసాం.
అంటే ఇక్కడ వెయిట్లో కూడా మనకి ఈ డెసిమల్స్ని యూజ్ చేస్తాం. సో వెయిట్కి వస్తే కూడా మనకి డెసిమల్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో అయితే డెసిమల్స్ని కంపేర్ చేయాలి. సో డెసిమల్స్ని ఎలా కంపేర్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.23 ఇచ్చాను, 1.2 ఇచ్చాను. సో ఈ రెండిట్లో మీకు ఏది పెద్దది అనిపిస్తుంది? సో 1.23 పెద్దది, రైట్. ఎందుకంటే సో ఇక్కడ ఏమీ లేదంటే 0 పెట్టుకోవచ్చు కనుక సో ఇది 123 ఇది 120 అనుకున్నా సరే సో ఇది పెద్దది అనమాట. అంటే డెసిమల్స్ని కంపేర్ చేసినప్పుడు చూడండి ఎలా చెప్తాను. 253.654, 253.657. ఇప్పుడు మనకి ఈ రెండిట్లో ఏ డెసిమల్ పెద్దది అని చెప్పినప్పుడు మనం ముందు ఏం చేయాలంటే ఈ డెసిమల్ పాయింట్ ముందు ఏదైతే నెంబర్ ఉందో అది చూసుకోవాలి. సో 253 ఉంది, 253 ఉంది అంటే ఆ రెండు ఈక్వల్ కాదు. నెక్స్ట్ దానికి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? సో నెక్స్ట్ ఇక్కడ 0.6 ఇక్కడ 0.6 ఉంది, దాన్ని కంపేర్ చేయాలి. ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ దానికి వెళ్ళాలి. సో ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే సో 4 ఎక్కువ 7 ఎక్కువ, మనకి 7 అనేది ఎక్కువ. అంటే ఈ రెండిట్లో ఏ డెసిమల్స్ ఎక్కువ అంటే సో ఇది ఎక్కువ అన్నమాట. అంటే దిస్ ఈజ్ లెస్ దాన్ దిస్ వన్. సో అంటే సో ఈ వాల్యూ అనేది దీనికన్నా తక్కువ అని. సో ఈ విధంగా ఏ డెసిమల్ పెద్దది ఏ డెసిమల్ చిన్నది అనేది ముందు మన నెంబర్స్ డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి 1th పార్ట్, నెక్స్ట్ 100th పార్ట్, 10th పార్ట్, నెక్స్ట్ 100th పార్ట్, అలాగా పార్ట్స్లో మనం డెసిమల్ పాయింట్స్లో వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ మనం ఎడిషన్ చూద్దాం. సో నెక్స్ట్ మనం ఎడిషన్ చూద్దాం. సో ఎడిషన్ వచ్చేసరికి డెసిమల్స్ని మీరు యాడ్ చేయాలి అంటే సో చిన్నప్పుడు మీరు నేర్చుకున్న అదే విధంగా యాడ్ చేయొచ్చు. అంటే ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ 5.34 అనే నెంబర్ని 2.15 అనే నెంబర్కి యాడ్ చేయాలి. మీరు డెసిమల్స్ని యాడ్ చేసినప్పుడు డెసిమల్స్ అన్నీ కూడా ఒకే లైన్లో ఉండాలి. అది తెలుసుకోండి. సో డెసిమల్స్ అన్నీ ఒకే లైన్లో ఉన్నప్పుడు మనం నార్మల్ ఎడిషన్ చేసుకోవడం అంతే. సో 4 + 5 9, 3 + 1 4. సో డెసిమల్ 5 + 2 7. సో నేను ఇలా ఈజీగా ఇచ్చాను. అలా కాకుండా ఇప్పుడు నేను 100 ఒకటి, 10 ఒకటి, 1 ఒకటి అలా ఇస్తాను. అప్పుడు మనం ఎలా చేయాలి సార్? చూడండి 123.72, 8.42, 94.32, 35, 36 ఇలాగ 3 డెసిమల్స్ ఇచ్చాను. సో మీకు డెసిమల్స్ ఎలా ఇచ్చినా సరే మీరు ఏం చేయాలంటే ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒక లైన్లో ఉండే విధంగా రాసుకొని అప్పుడు యాడ్ చేసుకోవడం సింపుల్. ఓకేనా? సో యాడ్ చేస్తే ఏమొస్తుంది? 6 + 2 8, 8 + 2 10. సో 0, ఇక్కడ 1, 1 + 3 4, 4 + 7 11, 11 + 4 15. సో 5, ఇక్కడ 1. డెసిమల్స్ వస్తాయి కదా, ఇక్కడ కూడా డెసిమల్ రాయాలి. 1 + 4 5. ఇప్పుడు మనం డెసిమల్స్ గురించి నేర్చుకుందాం. డెసిమల్స్, ద ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ having 10 or power of 10 are called decimals. అంటే ఏవైతే ఫ్రాక్షన్స్కి డినామినేటర్లో 10 కానీ లేదంటే 10² కానీ 10³ కానీ సో 10 యొక్క పవర్స్ ఏవైనా ఉంటే వాటి మనం డెసిమల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 123/10. సో 123ని 10తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 12.3 వస్తుంది. అంటే కిందన 1 0 ఉంది కనుక 1 తర్వాత 1 0 ఉంది కనుక పైన 3 తర్వాత ఒక అంటే 1 0 ఉంది కనుక 1 ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో 3 అనేది 1 ప్లేస్ కనుక 1 ప్లేస్ తర్వాత పాయింట్ పెడితే 12.3 వచ్చింది. అలా కాకుండా 123/100 ఉంది అనుకుందాం. దీన్ని రాయొచ్చు 1.23. అంటే 1 కిందన 1 తర్వాత 2 zeros ఉన్నాయి కనుక పైన 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో 1.23. సో అంటే ఏంటి? ఇక్కడ 10 ఉన్నా 100 ఉన్నా 1000 ఉన్నా ఇలాగా 10 ఉన్నా పవర్ ఆఫ్ 10 ఉన్నా సో మనం వాటిని డెసిమల్స్లో రాయగలుగుతున్నాం. సో అందుకే వీటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. ఏమంటాం? డెసిమల్ ఫ్రాక్షన్స్. సింపుల్గా డెసిమల్స్ అంటాం. సింపుల్గా ఏమంటాం? డెసిమల్స్. సో ద ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ 10 or power of 10s are called decimals. ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేసి వచ్చేవి కూడా డెసిమల్సే. బట్ ఏంటంటే ఇది ఈజీ కనుక అంటే డివిజన్ చేయకుండా జస్ట్ మనం ప్లేస్ వాల్యూస్ను షిఫ్ట్ చేసి మనకు పాయింట్ అనేది పెడితే దాన్ని మనం డెసిమల్స్ అంటాం ఈజీగా. నెక్స్ట్
కంపేరింగ్ డెసిమల్స్ అంటే మనం ఇప్పుడు నెంబర్స్లోని ఏ నెంబర్ పెద్దది ఏ నెంబర్ చిన్నదో చెప్తున్నాం కదా, అదేవిధంగా డెసిమల్స్లో కూడా ఏ నెంబర్ పెద్దది ఏ నెంబర్ చిన్నది కూడా మనం చెప్పచ్చు. ఎలా సార్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 123 పాయింట్ తర్వాత ఎప్పుడు కూడా మనం నెంబర్స్ సింగిల్గా చదవాలి. సో 123.45 12.345. సో ఇక్కడ చూడండి 123 అన్నాం, ఇక్కడ 12 అన్నాం, రెండు డెసిమల్సే. మన క్లియర్గా తెలుస్తుంది 123 అనేది పెద్దది 12 అనేది చిన్నది అంటే. సో ఇది గ్రేటర్ దాన్ అంటే దీంతో పోలిస్తే ఇది పెద్దది. అంటే ఎలా చెప్తున్నాం మనం, ముందు హోల్ పార్ట్, దీన్ని హోల్ పార్ట్ అంటారు, దీన్ని డెసిమల్ పార్ట్ అంటారు. సో దిస్ ఇస్ హోల్ పార్ట్, దిస్ ఇస్ డెసిమల్ పార్ట్. హోల్ పార్ట్ అనేది మనకి ఎక్కువ ఉంది, సో ఇది 12 ఉంది, 123. సో కనుక మనం ఈజీగా చెప్పచ్చు బై కంపేరింగ్ హోల్ పార్ట్ అంటే బిఫోర్ డెసిమల్ని చూసి మనం కంపేర్ చేసి చెప్పచ్చు. ఒకవేళ రెండు ఈక్వల్ ఉంటాయి సార్, అప్పుడు ఎలా సార్ చూడండి 123.45 123.456 రెండు ఒకలాగా ఉన్నాయి. ఇక్కడ 123 ఉంది, ఇక్కడ 123. మరి రెండింటిలో ఏది పెద్దది సార్ అంటే చూడండి 45 తర్వాత ఆగిపోయింది, ఇక్కడ 456 ఉంది. అంటే పాయింట్ తర్వాత మనం ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చండి. పాయింట్ తర్వాత మనకి ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5.0 అన్న ఒకటే, 5.00 అన్న ఒకటే, 5.000 అన్న ఒకటే. మీరు 5 పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ పెట్టినా అది 5. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనకు చూడండి 123.450 123.456. సో 456 పెద్దదా 450 పెద్దదా? 456 పెద్దది. కనుక ఇక్కడ ఈ సింబల్ వస్తుంది, లెస్ దాన్ సింబల్ వస్తుంది. అంటే ఈ రెండిట్లో ఇది పెద్దది మాట. సో ఈ విధంగా ముందు హోల్ పార్ట్స్ కంపేర్ చేస్తాం. హోల్ పార్ట్స్ అయిన తర్వాత దీన్ని 10th పార్ట్ అంటారు, దీన్ని 100th పార్ట్ అంటారు, దీన్ని 1000th పార్ట్ అంటారు. సో రివర్స్లో మాట అంటే టీహెచ్ పెట్టాలి. సో ఇది 1s 10s 100s. ఇది మనకి యూనిట్స్ అయిపోయింది కనుక 10th పార్ట్, ఇది 100th పార్ట్, ఇది 1000th పార్ట్. సో టీహెచ్ పెట్టాలన్నమాట. సో అంటే దీన్ని 1/, మనం ఏం రాయొచ్చు, దీన్ని 4/10 రాయొచ్చు, దీన్ని 5/100 రాయొచ్చు, దీన్ని 0/1000 రాయొచ్చు, దీన్ని 4/10 రాయొచ్చు, దీన్ని 5/100 రాయొచ్చు, దీన్ని 6/1000 రాయొచ్చు. ఒక ఎక్స్పాండెడ్ ఫామ్ చెప్తాను మీకు, దీన్ని చెప్తాను. సో 123.456 దీని ఎక్స్పాండెడ్ ఫామ్ ఏంటంటే 100 + 220 + 3 + 4/10 + 5/100 6/1000. సో ఇది మాట దీని ఎక్స్పాండెడ్ ఫామ్. సో మీరు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. చూడండి 100 + 20 + 3 + సో 0.4, దీన్ని 0.05, దీన్ని 0.006. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి, అది వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే 123.456 చూసారా, ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చింది. అంటే డెసిమల్స్ని కూడా మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయొచ్చు. సో డెసిమల్స్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాస్తే ఇది 10th పార్ట్ అవుతుంది, ఇది 100 పార్ట్ అవుతుంది, ఇది 1000 పార్ట్ అవుతుంది. అలాగే మనకి టీహెచ్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది కంపేరింగ్. నెక్స్ట్ డే టు డే లైఫ్. డెసిమల్స్ని మనం డే టు డే లైఫ్లో కూడా యూజ్ చేస్తాం. ఎలా సార్ డే టు డే లైఫ్లో ఎలా యూజ్ చేస్తాం సార్ అంటే, సో మనకి కావాల్సిన లెంత్ కానీ, కావాల్సిన వెయిట్ కానీ, లేదంటే కావాల్సిన వెయిట్ కానీ, సో లెంత్ వెయిట్, సో ఇలాగ మనం డే టు డే లైఫ్లో యూజ్ చేస్తాం. ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా క్లాత్ మనం కుట్టాలనుకోండి. సో 1 మీటర్ 500 సెంటీమీటర్ అంటే మనకి చూడండి 1 మీటర్ 500 సెంటీమీటర్. దీన్ని ఏ విధంగా చూపించవచ్చు, 1.5 మీటర్స్ అని చూపించవచ్చు. చూసారా, అంటే మనం 1 మీటర్ 500 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకుంటే సో మనం దాన్ని 1.5 మీటర్స్గా మనం చూపించవచ్చు. సో క్లాత్ రూపంలో అయితే డిస్టెన్స్ కూడా చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 300 మీటర్స్ నడిచాను అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని ఇంకొక 50 మీటర్స్ నడిచాను అనుకోండి. సో ఇప్పుడు దీని ఏమవుతుంది, మనకి 350 మీటర్స్ అవుద్ది. ఇంకొక 1 కిలోమీటర్ నడిచాను అనుకోండి, 1 కిలోమీటర్. అప్పుడు దీని ఏం రాయొచ్చు, 1.35 కిలోమీటర్ అని రాయొచ్చు. అంటే నేను 1 కిలోమీటర్ నడిచాను, 350 మీటర్స్ నడిచాను. సో టోటల్ నేను 1.35 కిలోమీటర్స్ అని రాయొచ్చు అనమాట.
అంటే ఏంటిది 1.35 కిలోమీటర్స్ అంటే అర్థం ఏంటి 1 కిలోమీటర్ అండ్ 350 మీటర్స్ అని అర్థం. సో చూసారు ఇక్కడ కూడా పాయింట్లని యూజ్ అవుతున్నాయి. సో డిస్టెన్స్లో యూజ్ చేయొచ్చు, మనకి లెంత్లో యూజ్ చేయొచ్చు, అదేవిధంగా వెయిట్లో కూడా యూజ్ చేయొచ్చు. వెయిట్లో ఏంటంటే మీకు కేజీ టమాటీలు నెక్స్ట్ నుంచి పావు కేజీ టమాటీలు తీసుకున్నారు వేరేగా. సో అప్పుడు మీరు తీసుకున్నది ఏంటి, సో 125 కేజీ. సో కేజీ తీసుకున్నారు, పావు కేజీ తీసుకున్నారు. సో అంటే కేజీ అంటే 1, పావు కేజీ అంటే 250 గ్రామ్స్. సో 250 గ్రామ్స్ని 1000 గ్రామ్స్ని మనం మిక్స్ చేస్తే వచ్చేది 1.25 కిలోగ్రామ్స్. సో ఈ విధంగా మనం డే టు డే లైఫ్లో కూడా మన డెసిమల్స్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలి, ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలి, ఏ విధంగా డివిజన్ చేయాలో చూద్దాం. సో డెసిమల్స్ని మనం యాడ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా డెసిమల్ పాయింట్ అనేది ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఒక వెర్టికల్ స్ట్రైట్ లైన్ అంటే నిలువుగా ఉండే ఒక స్ట్రైట్ లైన్లో మనం అరేంజ్ చేయాలి. అప్పుడు మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12.34 ప్లస్ 156.12 ప్లస్ 3.346 ఇది నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చెప్పాం, మనం వాడు ఎలా ఇచ్చినా సరే మన ముందు ఈ పాయింట్లన్నీ ఒక లైన్లో రావాలి. సో 12.34 156.12 3.436. సో చూడండి పాయింట్లన్నీ ఒక లైన్, ఆడిచ్చిన పాయింట్లన్నీ కూడా నేను ఏం చేశాను, ఒక వెర్టికల్ లైన్. సో అంటే ఒక స్ట్రైట్ లైన్ అది వెర్టికల్గా ఉండే లైన్లో అరేంజ్ చేశాను. మీకు ముందే చెప్పాను పాయింట్ తర్వాత మనం ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు అని చెప్పాను. అంటే ఇది 34 అన్నా 340 అన్నా ఒకటే. సో 0.12 అన్నా 120 అన్నా ఒకటే. ఇప్పుడు చూడండి మనకి పాయింట్ తర్వాత అన్ని కూడా మనకి సరిపోయాయి. అదేవిధంగా మీకు కావాలంటే లెఫ్ట్ సైడ్ కూడా జీరోస్ పెట్టుకోవచ్చు ఎడిషన్కి ఈజీగా ఉండడానికి. సో 0 + 0 0, 0 + 6 6, 2 + 4 6, 6 + 3 9, 3 + 1 4, 4 + 4 8. సో పాయింట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో 2 + 6 8, 8 + 3 11. సో 1 + 1 2, 2 + 5 7, 1 ఉంది. అంటే మనకి ఏమొచ్చింది 171.896, 171.896. ఈ విధంగా డెసిమల్ పాయింట్ని ఒక ఆర్డర్లో పెట్టుకుని ఒక స్ట్రైట్ లైన్లో పెట్టుకుని మనం ఎడిషన్ అనేది నార్మల్ ఎడిషన్గా చేస్తాం. నార్మల్ ఎడిషన్ కాకపోతే పాయింట్ అనేది వస్తుంది అంతే. సో మన నార్మల్ ఎడిషన్లో పాయింట్ అయితే ఇక్కడ పాయింట్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఉంది కనుక మనకి పాయింట్ వస్తుంది. నార్మల్ ఎడిషన్లో పాయింట్ ఉండదు కనుక పాయింట్ అనేది రాదు అన్నమాట. సో నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అని ఇంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్ సో దీని నుండి ఇది తీద్దాం. సో 156.12 12.34. సో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సేమ్ పాయింట్ మనం మర్చిపోయి ముందు ఇలా పెట్టేసి అప్పుడు మామూలు సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత పాయింట్ పెట్టాడు. సో 2లో 4 తీయలేం. సో 2 అనేది 1ని బారింగ్ కొడుతుంది, అప్పుడు ఏమవుతుంది, సో 12 అవుతుంది. ఎందుకంటే ఇది 10 ఇస్తుంది, సో 12 అవుతుంది. 12లో 4 తీస్తే 8. ఆల్రెడీ ఇది ఇస్తుంది కనుక ఇక్కడ 0 ఉంటుంది. సో 0లో 3 తీయలేం కనుక 0 అనేది ఇక్కడ బారింగ్ అడిగితే ఇది ఏమవుతుంది 10 అవుతుంది. సో 10లో 3 తీస్తే 7 పాయింట్ ఉంటుంది, ఎందుకంటే ఈ లైన్లో పాయింట్ వస్తుంది. ఆల్రెడీ ఇది 1 ఇస్తుంది కనుక ఇక్కడ ఏమొస్తుంది 5, 5లో 2 తీస్తే 3. సో ఇది ఏమీ ఇవ్వలేదు కనుక 5లో 1 తీస్తే 4, 1 అనేది ఇలా వస్తుంది. సో 143.78, 143.78 పాయింట్ అయితే ఇప్పుడు కూడా సింగిల్గా చదవాలి. సో అంతేనండి, మన నార్మల్ సబ్ట్రాక్షన్ చేస్తాం కదా పాయింట్ అనేది వస్తుంది. ఆ పాయింట్ అనేది మన ఆర్డర్లో పెట్టుకోవాలి. సో పాయింట్లు అన్నీ కూడా ఒక లైన్లో పెట్టుకోవాలి అంతే. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి 7th క్లాస్ ఇదంతా కూడా మీకు బేసిక్స్ అండి. సో ఇప్పుడు మనం అసలైన 7th క్లాస్కి మెయిన్ కాన్సెప్ట్కి వచ్చాం. సో మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్. మల్టిప్లికేషన్ అనేది మనకి నార్మల్ మల్టిప్లికేషన్ చేస్తాం కాకపోతే పాయింట్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 153.346 ఇంటూ 5 చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే 7 చేశాను. 7 6 42, 4 7 4 28, 28 + 4 32, 3 7 3 21, 21 + 3 24, 2 7 3 21, 23,
2 7 5 35 37 7 3 7 1 7 plus 3 10. ఇది వచ్చింది. నేనేంటి ఫస్ట్ ఏం చేశాను, పాయింట్ లేదు అనుకొని మల్టిప్లై చేస్తాను. పాయింట్ లేదు అనుకుని మల్టిప్లై చేస్తాను. చూడండి 7 6 42 4 7 4 28 4 32 3 7 3 21 24 2. సో 7 3 21 23 2 7 5 35 plus 2 37 3 7 1 7 10. అంటే ఏంటి, నేను పాయింట్ లేకుండా మల్టిప్లై చేశాను. కానీ నేను మల్టిప్లై చేసింది ఏంటి, ఒక డెసిమల్ని ఒక హోల్ నెంబర్తో, ఒక డెసిమల్ని ఒక హోల్ నెంబర్తో మల్టిప్లై చేశాను. ఒక డెసిమల్ని ఒక హోల్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఏదైనా ప్రాసెస్ ఒకటేనండి. సో దేంతో మరి మల్టిప్లై చేసినా సరే మనకి ఇచ్చిన డెసిమల్ అనేది పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో, పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో మన ఆన్సర్లో కూడా అన్ని ప్లేసెస్ తర్వాత మనకు పాయింట్ పెట్టాలి. అన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ తర్వాత 1 2 3 ప్లేసెస్ ఉన్నాయి అంటే ఇక్కడ కూడా 1 2 3 ప్లేసెస్తో పాయింట్ పెట్టాలి. అంటే మన ఆన్సర్ 1073.422. 1073.422. ఇప్పుడు ఒక డెసిమల్ని ఇంకో డెసిమల్తో మనం మల్టిప్లై చేద్దాం. 45132 into 2.1. సో 451.32 into 2.1. సో దీన్ని మల్టిప్లై చేయాలి. ముందు ఏం చెప్పి నేను, పాయింట్లు లేవు, మామూలు మల్టిప్లికేషన్ చేసేయండి. పాయింట్లు ఏమీ లేవు, మామూలు మల్టిప్లికేషన్. 1 2 2 1 3 3 1 1 1 1 5 5 1 4 4. So leave a place. 2 2 4 2 3 6 2 1 2 2 5 10 1 2 4 8 9. రెండు యాడ్ చేసేయండి. 2 7 7 7 4 9. సో ఇప్పుడు మనం పాయింట్ని ఎక్కడ పెట్టాలి, డెసిమల్ పాయింట్ని ఎక్కడ పెట్టాలి. చూడండి ఇక్కడ డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, డెసిమల్ తర్వాత 1 ప్లేస్ ఉంది. సో మొత్తం డెసిమల్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి, డెసిమల్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం పాయింట్ అనేది 3 ప్లేసెస్ తర్వాత డెసిమల్ పెట్టాలి. సో 1 2 3. సో అంటే 947.772. 947.772. ఇది చెక్ చేసుకోవచ్చు, చాలా ఈజీ చెక్ చేసుకోవచ్చు. చూడండి 452 900. సో 900 దగ్గరలో ఉంది కదా, ఇంకా పాయింట్లో ఉన్నాయి కనుక కొంచెం ఆన్సర్ ఎక్కువ వచ్చింది. సో 452 900. సో మనకి 900 దగ్గరలో ఉంది కదా, అంతేగాని దానికన్నా ఎక్కువ రాలే కదా, దానికన్నా తక్కువ రాలే కదా. సో అంటే మన ఆన్సర్ కరెక్టే. సో పాయింట్లో ఉన్నా సరే మన ఆన్సర్ కరెక్ట్. సో అంటే ఒక డెసిమల్ని ఒక హోల్ నెంబర్ లేదా ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేస్తే, సో సేమ్ ప్రాసెస్ మనం నార్మల్ మల్టిప్లికేషన్ చేసి పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో అన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఒక డెసిమల్ ఇంకో డెసిమల్తో కూడా మనం మల్టిప్లై చేస్తే సేమ్ మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో, అక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఉన్నాయో, ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కౌంట్ చేసి ఆ టోటల్ కౌంట్ చేసి ఆ డిజిట్స్ తర్వాత మనకి పాయింట్ పెట్టాలి. సో అంతేనండి. నెక్స్ట్ ఒక డెసిమల్ని 10తో కానీ 100తో కానీ 1000తో కానీ మల్టిప్లై చేస్తే ఎలాగ ఇదంతా వస్తుంది, చాలా ఈజీ చేయొచ్చు. చూడండి 123.456 into 10 చేశాను అనుకోండి. 10తో మల్టిప్లై చేస్తే చూడండి 123.456తో 10తో మల్టిప్లై చేస్తే 123 కన్నా ఎక్కువ వస్తుంది. అంటే ఈ పాయింట్ అనేది ఇక్కడికి వస్తుందండి. అంటే ఏంటి 1234.56. ఇది ఆన్సర్. అంటే మీరు 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది మనకి రైట్ సైడ్ ఒక ప్లేస్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది, 10 ఉంది కనుక. అలా కాకుండా 123.456 into 100తో చేశాను అనుకోండి, పాయింట్ అనేది 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది. సో 1 2 3 4 5.6 అంటే మల్టిప్లికేషన్ చేస్తే డెసిమల్ పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది, అదే డివిజన్ చేస్తే డెసిమల్ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1000తో చేద్దాం. 123.456 into 1000. సో 1 2 3 4 5 6. 0 రాయవసరం లేదు, ఎందుకంటే పాయింట్ 0 అనేది అవసరం లేదు. ఓకేనా, 0 రాసిన పర్లేదు, అవసరం లేదు మనకి. సో అంటే చూడండి 10తో మల్టిప్లై చేస్తే 1 ప్లేస్ మూవ్ అయింది, 100తో మల్టిప్లై చేస్తే 2 ప్లేసెస్ మూవ్ అయింది, 1000తో మల్టిప్లై చేస్తే 3 ప్లేసెస్ మూవ్ అయింది. సో అలాగా 10 కానీ 100 కానీ 1000తో మల్టిప్లై చేస్తే మనకి పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఎన్ని మనకి జీరోస్ ఉంటాయో, 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉంటాయో అన్ని ప్లేసెస్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ డివిజన్. సో డివిజన్ బై హోల్ నెంబర్. ఒక డెసిమల్ నెంబర్ని డివిజన్తో చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 128.48. దీన్ని నేను 2తో డివైడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది మనకి 2 6 12,
2 4s are 8 పాయింట్ వచ్చేస్తుంది ఎందుకంటే పాయింట్ ఉంది కనుక 2 2s are 4 2 4s are 8 అంటే డెసిమల్స్ చేసినప్పుడు ఏంటంటే మనకి నార్మల్ డివిజన్ చేస్తాము కాకపోతే పాయింట్ పెడతాం అలా లేస్తే నేను మామూలుగా చేసుకుంటాను సార్ అంటే మామూలుగా చేసుకోండి ఏంటి 12848 by 2 2 6 are 12 2 4s are 8 2 2s are 4 2 4s are 8 మనకి ఏమొచ్చింది 128.48 by 2 వస్తే మీకు ఆన్సర్ ఏమొచ్చింది 6424 మనకి ఇచ్చిన ప్లేస్లో ఇచ్చిన డెసిమల్స్లోని పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి 2 ప్లేసెస్ ఉన్నాయి సో ఇక్కడ కూడా 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి సో అంతేనండి చాలా ఈజీ అన్నమాట సో డివిజన్ కూడా చాలా ఈజీ మరి ఒక డెసిమల్ ఇంకో డెసిమల్తో డివిజన్ చేయడం ఎలాగ సార్ అంటే ఇది కూడా అంతే అండి సో చాలా ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ 124872 దీన్ని 1.2తో డివైడ్ చేస్తాం 1.2తో డివైడ్ చేస్తాం సో 1.2తో డివైడ్ చేయాలంటే ఏంటి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మనం డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా రాయడం మీకు వచ్చు సో డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా రాయడం వచ్చు ఆ విధంగా ఫ్రాక్షన్స్గా రాస్తే సో 12487 by 100 ఎందుకంటే పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి దీన్ని రాయొచ్చు 10/12 సో 10 1s are 10 10s are సో 12 1s are 12 0 12 4s are 48 0 12 6s are 72 సో బై 10 ఉంది బై 10 ఉంటే ఏంటి 1040.6 ఇది ఆన్సర్ సో దీన్ని మనం దీంతో డివైడ్ చేస్తే వచ్చేది సో అంటే ఏంటి మనకి ఇక్కడ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత 1 డెసిమల్ ఉంది పాయింట్ తర్వాత 2 డెసిమల్ ఉన్నాయి పాయింట్ తర్వాత 1 డెసిమల్ ఉంది అంటే ఒక డెసిమల్ క్యాన్సిల్ అయిపోయి సో మనకి ఒక డెసిమలే మిగులుతుంది అన్నమాట ఒక డెసిమలే మిగులుతుంది అది మాట సో అంటే నార్మల్గా మనం డెసిమల్స్ తీసేసి మామూలుగా డివిజన్ చేస్తే మనకి డెసిమల్ పాయింట్ అనేది వస్తుంది అన్నమాట సో ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నట్టు మల్టిప్లికేషన్ చేస్తే పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది డివిజన్ చేస్తే పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది ఎలా సార్ 123.456 by 10 వేసాను అనుకోండి సో ఏమవుతుంది 12.3456 చూడండి అంటే 120 ఇది 100 అనుకోండి 110 డివైడ్ చేస్తే 10 వస్తుంది కదా 120 10 డివైడ్ చేస్తే 12 వస్తుంది కదా అంటే 12 పాయింట్ అంటే 12 అనేది దాని హోల్ పార్ట్ మాట హోల్ నెంబర్ మాట అనుకోవచ్చు అదే 100తో డివైడ్ చేస్తే దీన్నే 123.456 by 100 100తో డివైడ్ చేస్తే సో 1.23456 అంటే పాయింట్ అనేది 2 ప్లేసెస్ మూవ్ అయింది లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది అది మాట సో మల్టిప్లికేషన్ చేస్తే 10 ఆర్ పవర్ ఆఫ్ 10తో మనం మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది డివిజన్ చేస్తే పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది ఇది మాట డివిజన్ ఆఫ్ ది డెసిమల్స్ సో ఈ డెసిమల్స్ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ చాలా అంటే చాలా సమ్స్ ఉన్నాయండి అవి ఇంకా స్లోగా ఇంకా నిదానంగా ఇంకా చాలా మోడల్స్ మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో నేర్చుకుందాం సో ఇది అండి సో ఈరోజు మనకి ఈ 7th క్లాస్ యొక్క ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫుల్ కాన్సెప్ట్ అనమాట ఇది ఫార్మేట్ ఎగ్జామ్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది సో మీకు ప్రతి సమ్స్ చెప్తాను కనుక ఈ కాన్సెప్ట్ కూడా నేను కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అది మీరు చూసుకుని హ్యాపీగా మీరు నోట్స్ ఎప్పుడు వీలైతే అప్పుడు రాసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్